వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే బ్యాచిలర్కి అండ్ వెజిటేరియన్ వాళ్ళకి మంచి రెసిపీ అనేది చూపించేస్తాను, చూసేసేయండి. పులుసు అది ఎలా ఉంటుందంటే సేమ్ చేపల పులుసు లాగే ఉంటుంది, టేస్ట్ అదిరిపోద్ది. కానీ వేసిన పదార్థాలు టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి తప్ప మిగతా అన్నీ మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసుకొని. వేద్దాము అయితే పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇలా కోసుకోవాలి. కొత్తిమీర కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. హీట్ ఎక్కిన పచ్చిమిర్చి వేపాకు విధంగా వేగాక అప్పుడు ఉన్నదైతే వేసేయాలి. కలుపుకోవాలి మొత్తం. అలా అంతా పలచగా పలుచుకోవాలి. మనం కోసుకున్న అట్టికే ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. తర్వాత దీని మీద మూత అయితే పెట్టుకోవాలి. ఈరోజు వెజిటేరియన్కి అయితే కుమ్మేస్తారనమాట ఇది రెసిపీ చేసుకుంటే కనుక. చూసుకొని మంచిగా చేస్తున్నాను మినిట్స్ కదా. ఇప్పుడు దీన్ని ముక్కలను అయితే తిప్పుకోవాలి అలాగనమాట కదా. ఇప్పుడైతే మళ్ళీ మూతెట్టి 2 minutes అయితే ఉండాలి. తీసేమో ఇలాగైతే మగ్గింది. వేస్తున్నాం తగినంత కారం. చింతపండు పులుసు వేసుకున్న వాళ్ళు అయితే చింతపండు పులుసు అయితే వేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేస్తున్నాను. 1 స్పూన్ కాదు 2 స్పూన్ దాకా వేస్తున్నాను. కలుపుకోవాలి మొత్తం అంతా. కలుపుకున్నాక కొత్తిమీర అది ఇప్పుడు అది కూడా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మూత పెట్టేయాలి. అయితే పైకి తేలింది, ఇంకా కొంచెం అయితే తేలాలి. కలుపుకుందాం ఒకసారి. ఇలాగైతే నూనె తేలింది కదా, ఇంకైతే పైన అయితే కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేస్తున్నాను. అయితే రెడీ అయిపోయింది. బ్యాచిలర్కి అండ్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే కుమ్మేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.